పెహల్గాంలో జరిగిన దుర్ఘటనపై భారీ ర్యాలీ మానవహారంతో నిరసన వ్యక్తం చేసిన ప్రభుత్వ విప్ కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. నేడు రైల్వే కోడూరు టోల్గేట్ నుంచి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వరకు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ పైన అరవ శ్రీధర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని పెహల్గాంలో జరిగిన దుర్ఘటనను ఖండిస్తూ ర్యాలీని నిర్వహించి మానవహారంతో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ మాట్లాడుతూ, మన భారత ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో ఉగ్రవాదం అన్న పదమే మన దేశంలో వినబడకుండా చేసే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని, మతోన్మాదులకు తగిన శాస్తి చేస్తారని, ఇది పిరికిపంద చర్య అనడమే గాక ఈ దాడిని హేయమైన చర్యగా భావించి ఖండిస్తూ ఈ దుర్ఘటనలో అసువులు బాసిన వారందరికీ అంజలి ఘటించారు. ఈ ర్యాలీకి విచ్చేసిన ప్రతి నాయకుడు, కార్యకర్త, అభిమానులు అందరూ భారత్ మాతాకి జై, డౌన్ డౌన్ పాకిస్తాన్ నశించాలి, నశించాలి, ఉగ్రవాదం నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఉగ్రవాదం నశించాలి, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, భారత్ మాతా కీ జై, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, पाकिस्तान डाउन डाउन, पाकिस्तान डाउन डाउन, पाकिस्तान डाउन डाउन। जय बोलो भारत माता के जय, जय बोलो भारत माता के जय, जय बोलो भारत माता के जय। నశించాలి, నశించాలి, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ డౌన్ డౌన్, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, భారత్ మాతా కే జై, భారత్ మాతా కే జై, ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ డౌన్ డౌన్, పాకిస్తాన్ డౌన్ డౌన్, పాకిస్తాన్ డౌన్ డౌన్, పాకిస్తాన్ డౌన్ డౌన్, భారత్ మాతా కే జై, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, పాకిస్తాన్ డౌన్ డౌన్, పాకిస్తాన్ డౌన్ డౌన్, భారత్ మాతా కి జై, భారత్ మాతా ఫోటో తీసుకున్నాం సార్, పక్కన కొంచెం ఫోటో నశించాలి, ఉగ్రవాదం నశించాలి, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, భారత్ మాతా కి జై, ఫోటో సార్ అందరికీ నమస్కారం. ఏదైతే పెహల్గాంలో మన హిందూ ధర్మోత్తాన్ని అన్యం పుణ్యం పాపం తెలియని 20 మంది టూరిజం పోయిన వాళ్ళని ఏదైతే ఉగ్రవాదులు చంపారో వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని మా రైల్వే కోర్టు నియోజకవర్గం తరఫున, ప్రజల తరఫున నేను తెలియజేశాను. అదేవిధంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు మాకు ఏదైతే గత 2 రోజుల కింద మాకు చెప్పారు, ఇట్లా పహల్గాంలో మన హిందూ ధర్మోత్తాన్ని, హిందువుల్ని చంపేశారు 28 మందిని. మన పార్టీ ఆఫీస్లో మన పార్టీ జెండాని అవతరణం చేసి మీరందరూ 3 రోజులు దీక్షలు చేసి ఈరోజు లాస్ట్ రోజుగా ఈ దీక్షని కొనసాగిస్తున్నాము. అదేవిధంగా మన నెల్లూరు జిల్లా కావేలి దగ్గర మధుసూదన్ అనే వ్యక్తిని కూడా మన నుంచి కోల్పోయడం జరిగింది. వాళ్ళ కుటుంబాన్ని కూడా రైల్వే కోర్టు ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. అదేవిధంగా ఇది చాలా దారుణమైన సంఘటన. అలా చేయడం కన్న తల్లికి తెలుసు, ఆమె పడే ఆవేదన. కన్న తల్లి మా కొడుకుని వదిలేయండి, నన్ను కావాలని చంపండి అని చెప్పినా కూడా ఆ దుర్మార్గులు వదలకుండా చంపేశారు. వాళ్ళకి
మా ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున నేను ఇక్కడ నుంచి సవాల్ ఇస్తాను. మోడీ గారి నాయకత్వంలో, మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారు నాయకత్వంలో ఖచ్చితంగా ఆ ఉగ్రవాదుల్ని ఒక్కరు కూడా లేకుండా అంతం చేయాలని చెప్పి మా రైల్వే కోడ్ ప్రజల తరఫున నేను కోరుకున్నాను. అదేవిధంగా ఏదైతే ఆ 28 మంది చనిపోయారో వాళ్ళ కుటుంబానికి అందరికీ 28 కుటుంబాలకి మా రైల్వే కోడ్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. జనసేన పార్టీ మరియు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర కార్యాలయంను పిలుపొందుకొని ఈ 3 రోజులు ఈ జరిగిన దుర్ఘటనపై సంతాప దినాలుగా ప్రకటించి మొదటి రోజు జెండా అవనతం చేసి తర్వాత క్యాండిల్స్, ఆ తర్వాత నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, ఫైనల్గా ఈరోజు శుక్రవారం మానవాహారాలు. ఇన్ని కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నామంటే ఏ పాపం ఎరగకుండా చనిపోయినటువంటి 28 మంది మృతులకు మన రైల్వే కోడూరు తరపున, ఈ ప్రజల తరపున, జనసేన పార్టీ తరపున, మా గౌరవ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి తరపున, ఆయన ఆధ్వర్యంలో, శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఈ 3 రోజులు ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగాయి. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా జర్నలిస్టులకు జనసేన పార్టీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏదైతే ఈ దేశభక్తికి సంబంధించి మేము చేస్తున్నామో ప్రతి కార్యక్రమాన్ని శక్తికి మించి అంటే అద్భుతంగా రాసి ప్రజలకు చేరవేస్తున్నారు. ముఖ్యంగా నేను భారతదేశంలో ఉంటూ లౌకికవాదం మీద అంటే సింధు జలాలు ఆపడం తప్పు, లేదంటే ఇది తప్పు అది తప్పు మాట్లాడే సెక్యులరిస్ట్కి చెప్తున్నా, మీకు సిగ్గుంటే, మీకు దమ్ముంటే, ఏ పాపం తెలియకుండా మీరు శ్రీనగర్లో ప్రయాణించుంటే మీ భార్య బిడ్డలతో అక్కడ మిమ్మల్ని మీ ప్యాంటు విప్పి చూసి కాల్చుంటే మీకు ఆ బాధ తెలిసేది. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ ఏ పాపం తెలియని ఒక కొత్త జంట వెళితే ఆ భర్తను చంపేస్తే ఆ భార్య పడే రోదన, ఆ బిడ్డను చంపేస్తే ఆ తల్లి పడే రోదన, ఇవన్నీ కేవలం టార్గెట్ చేసి మా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. కానీ మాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద, మా ప్రధానమంత్రి మోడీ గారి మీద. 100% దీన్ని మనం ఛేదిద్దాం. మనందరం కూడా అవసరమైతే దేశం బార్డర్లో కూడా అవసరమైతే దేశం బార్డర్లో తుపాకీ పట్టుకుని వెళ్ళి యుద్ధం చేయగలిగే అంత దేశభక్తి నిండిన పవన్ కళ్యాణ్ గారి అనుచరులుగా మేము ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆ మృతుల కుటుంబాలకు మరొకసారి సంతాపం తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.